కీడైనను దోషణకు ప్రతి దోషణైనను ఒక ఒక మాటతో మిమ్మల్ని గద్దించినప్పుడు, తిట్టినప్పుడు, మారమని చెప్పినప్పుడు కొంతమంది ఏం చేస్తారో తెలుసా అంటే లోపల తిట్టుకుంటారండి, విసుక్కుంటారండి. ఇచ్చేయమంటారండి. ఏమండి మనలో చాలామంది దేవుని కోసం ఉచిత భోజనం పెడదామంటారా, ఇవ్వండర్రా అన్నప్పుడు కొంతమంది ప్రిన్సిపల్స్ ఎంత దారుణంగా, అందరూ కాదండి, వెరీ వెరీ ఫ్యూ వాళ్ళు ఎవరో వాళ్ళ పేర్లు కూడా నాకు తెలుసండి. వాళ్ళు ఏమన్నా తెలుసండి, ఏమండి వీళ్ళకి డబ్బులు సరిపోవండి, అలానే మాటలు చూడండి, వీళ్ళకి డబ్బులు సరిపోవండి, ఇలాగేనండి డబ్బులు అడుగుతుంటారండి వీళ్ళు. వచ్చిన ప్రతి రూపాయికి ఇక్కడ లెక్క చెబుతున్నారు. వచ్చినదంతా కూడా ఎంత వచ్చింది, ఎంత ఖర్చు అవుతుంది, ఏమంటే అది కూడా చెప్పారు. మన ప్రిన్సిపల్స్ మీటింగ్లో ఏం చెప్పారనుకున్నారు? ఇన్ని లక్షల రూపాయలు వచ్చిన తర్వాత రేపు పొద్దున సెమినార్లో 5వ రోజు ఇదిగో ఇన్ని వేల మంది వచ్చారు, ఎంతమందికి భోజనం పెట్టాం, ఎంత ఖర్చు అయింది, ఎంత మిగిలితే ఎంత మిగిలింది. మరి ఏం చేస్తారు? మిగిలింది పనిచేసుకుంటారు అనుకున్నారేంటి? నా ఈ మిగిలినది మరలా మిడ్ సెమినార్ కోసం, మరలా ఎండాకాలంలో పెట్టే చిన్న మినీ సెమినార్ కోసం, అప్పుడు వచ్చేవాళ్ళ భోజనాల కోసం దాచిపెడతాం. లెక్కలు మీకు చెప్తాం చివరి రోజు. ఇంతకన్నా ట్రాన్స్పరెన్సీ ఏముంటుంది చెప్పండి? ఇంతకన్నా స్వచ్ఛత ఎక్కడ ఉంటుందో చెప్పండి? చెప్తారా? ఎవరైనా లెక్కలు చెప్తారా? దేవుని పిల్లలారా, మనుషులండి, మనుషులు ఎలాంటి మాటలు అంటే అవమానం, అంటే ఇచ్చేవాళ్ళని కూడా ఇవ్వనివ్వకుండా అడ్డుపడేవాళ్ళు అండి వాళ్ళు. మళ్ళీ వీళ్ళు నాయకులట, వీళ్ళు లీడర్స్ అట, వీళ్ళు ప్రసంగికులట, ఏమండి వెనక మాట్లాడే వెన్నుపోటుదారులు వీళ్ళు. వేణు చాలా బాధపడిపోడు ఎలా అని, అలాగంటే వేణు చాలా మంచోడు, నమ్మకమైనోడు అంటే వీళ్ళందరి మాటలు వింటున్నప్పుడు ఆ మాటలు అతను చెవులో పడగానే ఇలా మాట్లాడుకుంటున్నారు అనేసి అంటే, నేను అలాంటి వాక్యం చెప్పని మీకు తెలుసు ఫుల్గా మొత్తం అందరికీ, ఏమండి ఫుల్ పుషప్ ఇచ్చాను మీకు. కారణం వాక్యం తెలిసిన వాళ్ళే కాబట్టి అస్సలు ఇలాంటి వాటికి తొణకం బెణకం అస్సలు భయపడ్డాం. ఏమండి నా చిన్నప్పుడు ఒక సామెత చదువుకున్నానండి, నది మాట్లాడుతుందట. నది ఏమని? మెన్ మే కమ్ అండ్ మెన్ మే గో బట్ ఐ గో ఆన్ ఫర్ ఎవర్. మీకు అర్థమైందో లేదు? అంటే మనుషులు రావచ్చు, నది దగ్గరికి నన్ను చూడడానికి పోవచ్చు, కానీ నేను ఎప్పుడూ పారుతూనే ఉంటాను అంటుందట నది. మనుషులు రాని, మనుషులు పోని, నేను మాత్రం పారే నదిని అంటుందా నది. కనుక మనుషులు క్రైస్ట్ చర్చిలోకి రావచ్చు, క్రైస్ట్ చర్చిని వదిలిపోవచ్చు, బీఓలో ఉండొచ్చు, బీఓలను వద్దనుకొని పోవచ్చు, కానీ ఎప్పుడు క్రైస్ట్ చర్చ్ నిలుచుంటుంది, ఎప్పుడు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ముందుకు కొనసాగుతుంది. నమ్మాలి. కారణం మనలో ఏ స్వార్థం ఉంది, ఎవరి కోసం బ్రతుకుతున్నాం, ఎవరి కోసం ఈ వాక్యాన్ని చేపట్టడం, ఎవరి కోసం అండి ఈ సేవా కార్యక్రమాలన్నీ మనం చేపడుతున్నాం? మన జేబులు నింపుకోవడానికి కాదు అది. ఎందుకంటే దేవుడి దగ్గర దొంగిలాలనుకోవట్లేదు మనం. ఎందుకంటే ఆయన రూపాయి మనం కొట్టేసామా? ఎవరి దగ్గర కొట్టేసినట్టు? దేవుడు జోబి కత్తిరి వేసినట్టు ఊరుకుంటాడా? లెక్కల మాస్టర్ ఆయన. ఏమండి నీ తల మీద వెంట్రుకలే లెక్క పెట్టేశాడు, ఆయన దగ్గర డబ్బులు నొక్కేస్తే తెలియదు ఆయనకి. రే ఎంతరా నొక్కేసావు నా దగ్గర, ఎంతరా దాచేసావు నువ్వు, దేవుని దగ్గర దొంగిలెదరా మీరు అంటాడు. అంటే దొంగతనం చేసేవాళ్ళు కూడా ఉన్నారని ఎందుకు లేరు? ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ దేవుడి దగ్గర దొంగతనం చేసిన వాళ్ళే. ఆయన నీరు దొంగతనం చేస్తున్నారు, ఏమంటే ఆయన గాలి దొంగతనం చేస్తున్నారు, ఆయన వెలుగు దొంగతనం చేస్తున్నారు, ఆయన ఆహారం దొంగతనం చేస్తున్నారు. అన్నీ తిని 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 దొంగతనం చేసి దేవుడి కోసం ఎందుకు పనికి రాకుండా పోయేవాళ్ళు కాదా? ద్రోహులు గారా? వాళ్ళు ఏమనాలి చెప్పండి? దేవునికి పనికిరాని వాళ్ళు చేసేది ద్రోహం కాకేంటి? ఈ మధ్యన లవర్స్ అందరూ ఎలా తయారవుతుందో తెలుసంటే, వార్తల్లో చెప్తున్నారు వాళ్ళు, లవర్స్ నటండి అబ్బాయిలనట అమ్మాయిలు ఏటీఎం కార్డులో వాడుకుంటున్నారటండి. ఏటీఎం కార్డులు అంటే ఏంటి? వచ్చినప్పటి నుంచి నాకు బట్టలు కొనవా, నాకు ఇది కొనవా, నాకు అది కొనవా, మొత్తం అబ్బాయి దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖాళీ చేసిన తర్వాత గుడ్ బై అలా చెప్పి వెళ్ళిపోతున్నారటండి. అంటే ట్రెండ్ అది. అరే ఇంక వీడి దగ్గర డబ్బులు అయిపోయారా, ఇంకటితో మనకు పని లేదు, ఎందుకంటే వీడు దివాలా తీశాడు. మరేంటి? వీడు ఊరేటట్టుగా ఉండాలి అంటే వాడి దగ్గర నుంచి అనుభవించినవన్నీ అనుభవించి, వాడి దగ్గర నుంచి తీసుకున్నవన్నీ తీసుకొని, వాడితో మాట్లాడి, వాడితో చర్చించి, వాడితో చట్టాపట్టాలు వేసి తిరిగి ఇప్పుడు చివరి క్షణంలో ఏం చేస్తున్నావు? ఇంకోటి కనపడ్డాడు, వెరీ గుడ్, బాగున్నాడు, వీడి దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి కనుక గుడ్ బై. లోకంలో మనుషులందరూ కూడా దేవుని దగ్గర కూడా అదే. దేవుని దగ్గర నీరు తీసుకొని, దేవుడి దగ్గర ఆహారం తీసుకొని, దేవుడి దగ్గర వెలుగు తీసుకొని, దేవుడి దగ్గర ఆరోగ్యాన్ని తీసుకొని, దేవుడి దగ్గర ఆయుష్కాలాన్ని తీసుకొని ఏం చేశారు? గుడ్ బై. దేవుడి దగ్గర దొంగలు, దేవుని దగ్గర దొంగతనం చేసేవాళ్ళు వీళ్ళంతా. దేవుడు లెక్క అడగడా? ఎన్నిచ్చాను, ఏం చేశావు అడిగేవాడు ఆయన. మరి ఎవరు తప్పించుకుంటే చెప్పండి ఆయన దగ్గర? ఎవరు తప్పించుకోగలరు ఆయన దగ్గర? కనుక అందుకే ఇక్కడ ఏమంటున్నాడు, ఏం చేయమన్నాడు? ఏం చేయమన్నాడండి? మరొక మాట చదువుదామా?
రెండో తిమోతి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. అందుచేత ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడిన క్రీస్తు యేసునందు రక్షణ పొందవలనని నేను వారి కొరకు సమస్తమును ఓర్చుకుంటున్నాను. ఎంతైనా ద్రోహానైనా ఓర్చుకుంటున్నాను, బాధనైనా ఓర్చుకుంటున్నాను, అన్నిటినీ ఓర్చుకుంటున్నాను, కష్టమైన ఓర్చుకుంటున్నాను, అవమానమైన ఓర్చుకుంటున్నాను, అన్నిటినీ ఓర్చుకుంటున్నాను అన్నాడు. చూడండి, ఓర్పు కావాలి.